హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచారి జర్నీ. మన ప్రీవియస్ వీడియోస్లో చూపించిన విధంగా మేము తిరుపతిలో చూసిన కపిలతీర్థం, గోవిందరాజస్వామి మరియు పద్మావతి అమ్మవార్ల దర్శనం తర్వాత మళ్ళీ చెబుతున్నాను, శివ, లక్ష్మి, విష్ణు ఆర్డర్ ప్రకారం మా నెక్స్ట్ దర్శనమైన శ్రీనివాస్ దర్శనానికి బయలుదేరాం. ఇక్కడ బస్సులో ప్రయాణం చాలా సురక్షితం అండ్ మనీ సేవింగ్ మెథడ్ ఆల్సో. ఎందుకంటే మీకు ఓన్ వెహికల్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా బస్ చూస్ చేసుకోండి. అండ్ బస్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకోండి ఒకటేసారి. మీకు అది 3 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటది. సో, ఇక్కడ మీరు పర్ పర్సన్ ఈజీగా ఒక 69 రూపీస్ సేవ్ చేసుకోవచ్చు. సో, ఇకపై నుంచి మనం వచ్చే వీడియోల్లో మేము ఎక్కడ స్టే చేసాం, మాకు రూమ్ దొరికిందా లేదా, అక్కడికెళ్ళిన తర్వాత రూమ్ దొరుకుతుందా లేదా, సో, ఆ 2 డేస్ ఏం చేసాం, మాకు కళ్యాణం టికెట్ బుక్ అయింది. సో, కళ్యాణం ఎలా జరిగింది, ఎలా చేరుకోవాలి, శ్రీవాణికి రూ. 1,00,000 డొనేషన్ చేశాం. సో, ఆ డొనేషన్ చేసినందువల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకుందాం వచ్చే వీడియోస్‌లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.